రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని దాంతో పాటుగా రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని రైతు భరోసా అన్నారు, రైతు బంధు అన్నారు. ఏదీ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. సో అవి కూడా వెంటనే విడుదల చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా చేపట్టారు. ధర్నాకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కేటీఆర్ కాసేపటి కింద ఆ ధర్నాలో జాయిన్ అయ్యారు. రైతులు ఏమంటున్నారు, రైతుల డిమాండ్ ఏంటి, ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? రాజేష్, ఏదైతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం కందుకూరు క్రాస్ రోడ్ వద్ద ఉన్నాం. కందుకూరు క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున రైతులు కూడా చేరుకున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ర్యాలీ తీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు రుణమాఫీ చేస్తామన్నటువంటి హామీ ఇచ్చింది. సంపూర్ణంగా 2 లక్షలకు సంబంధించి దాంతో పాటుగా రైతు భరోసా కింద 15,000 చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రైతు భరోసాతో పాటుగా అన్ని ఏదైతే పంటలకు బోనస్ కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ రైతులు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తా ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించినటువంటి దాఖలాలు మాత్రం ఎక్కడ లేవని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా రైతుల పక్షాన, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే స్వయాన కాంగ్రెస్ పార్టీ మంత్రులే బయటకు వచ్చి ప్రకటన చేస్తా ఉన్నారు. 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని స్వయాన రాష్ట్ర మంత్రులే చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అటు ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి అబద్ధాలు కావచ్చు, మంత్రులు చెప్తున్నటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నారని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఇప్పటికే ఏదైతే కందుకూరు క్రాస్ రోడ్ వద్ద ఏర్పరిచినటువంటి రైతు ధర్నా సభా వేదిక వద్దకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నటువంటి సందర్భం చూడొచ్చు. దాంతో మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రజల పక్షాన, అన్ని వర్గాల ప్రజల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నాయకులు, కార్యకర్తలతో పాటుగా రైతులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రైతుల సమస్యల కోసం పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా పెద్ద ఎత్తు నుంచి ప్రజా మద్దతు మాత్రం వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు సభా వేదిక వద్దకు చేరుకొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు సంపూర్ణ రుణమాఫీ అయ్యే విధంగా చూడాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మందికి పైగా కూడా రైతు రుణమాఫీ కాలేదంటే ప్రభుత్వం రైతుల పట్ల ఎంత డోకాగా వ్యవహరిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభా వేదిక వద్దకు చేరుకుంటా ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలో రైతులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఏదైతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది, పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ధర్నా కార్యక్రమం ప్రారంభం కానుంది. వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో రైతులు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకున్నారు. రాజేష్.
రైట్ వంశీ, మనం చూస్తున్నాం భారీ ఎత్తున రైతాంగం అక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాలో జాయిన్ కావడంతో ఇంకా రైతులు చేసేటువంటి ఆ ఉద్యమానికి, ఆ పోరాటానికి మరింత బలం చేకూర్చినట్లయింది. సో రైతాంగం ఏం చెప్తున్నారు? రైతులతో మాట్లాడించే ప్రయత్నించండి. రైతులు ఏమంటున్నారు? వాళ్ళ ఈ ధర్నా ద్వారా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? రాజేష్, ప్రధానంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి. కేవలం 2 లక్షల రుణమాఫీ కాదు, అనేక కొర్రీలు పెట్టి, అనేక ఆంక్షలు పెట్టి ₹1,00,000 కూడా రుణమాఫీ కానటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. 50,000 రుణమాఫీ కానటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. 50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ కానటువంటి ప్రజలు, రైతులు ఎక్కువ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఆ కార్యక్రమం సంబంధించి కూడా టీవీ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తూ ఉంది. ప్రధానంగా రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాజేష్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ. అది మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతులు చేసినటువంటి ధర్నా. సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి, ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అది పూర్తిగా అమలు చేయాలి, రుణమాఫీ సంపూర్ణంగా జరగాలి. దాంతోపాటుగా ఇప్పటిదాకా రైతు బంధు అందలేదు, రైతు భరోసా అన్నారు, తర్వాత రైతు బంధు ఇస్తామన్నారు. రైతు బంధు కూడా ఈ సీజన్కు పూర్తిగా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. కాబట్టి రైతు బంధు కూడా వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర రైతాంగం డిమాండ్ చేస్తోంది. దాంట్లో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో భారీ ఎత్తున రైతులు మహా ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కాసేపటి కింద ఆయన సభా వేదికకు చేరుకున్నారు.